జూబ్లీహిల్స్ ను కోల్పోయాం, ఖైరతాబాద్ ను మాత్రం వదులుకునే ముచ్చటే లేదంటోంది కారు పార్టీ. ఈసారి గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉంది. ఫిరాయింపు ఎపిసోడ్లో దానం నాగేందర్ రాజీనామానో లేక ఆయనపై వేటు పడటమో ఖాయమని, ఉప ఎన్నిక రావడం కూడా పక్కా అని ఫిక్స్ అయిందట గులాబీ పార్టీ. అందుకే బలమైన అభ్యర్థి కోసం సెర్చ్ చేస్తోందట. అయితే ఖైరతాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారట ఓ మాజీ మంత్రి. తనయుణ్ణి బైపోల్ సమరంలోకి దింపాలని ట్రై చేస్తున్నారట. ఇంతకు ఎవరా మాజీ మంత్రి? ఆయన అభ్యర్థనకు గులాబీ దళపతి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక తప్పదా? దానంపై వేటో రాజీనామానో ఏదో ఒకటి పక్కానా? ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ప్లాన్లో గులాబీ పార్టీ. ఖైరతాబాద్ పై కన్నేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. తన కొడుకు సాయిని పోటీ చేయించే ప్లాన్లో తలసాని. తన తనయుడికి టికెట్ ఇవ్వాలంటూ గులాబీ బాస్ కు రిక్వెస్ట్. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడులో నెమ్మదిగా ఒక్కో స్టెప్ దాటి ఇష్యూ క్లైమాక్స్ కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 7 జంపింగ్ ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిరాయింపు ఇష్యూలో స్పీకర్ డెసిషన్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే కడియం, సంజయ్ విషయంలో ఎలా ఉన్నా దానంపై వేటు పడడం ఖాయమని, లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారు అని బీఆర్ఎస్ అంచనా వేస్తోందట. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు బై ఎలక్షన్ రాబోతోందని బలంగా నమ్ముతోందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉండడం, లేటెస్ట్ గా దానం చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదన్న చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్ ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉందట. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్ను పడినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో తన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ను దించాలని తలసాని భావిస్తున్నారట. తన మనసులో మాటను ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర ప్రస్తావించారట తలసాని. ఖైరతాబాద్ లో దానంపై పోటీ చేసి గెలవాలంటే బలమైన అభ్యర్థి కావాలని, అందుకే తన కొడుకు సాయికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటాను అని కేసీఆర్ కు చెప్పారట. అటు సికింద్రాబాద్, ఇటు సనత్ నగర్ లో గట్టి పట్టుంది కాబట్టి ఈ 2 నియోజకవర్గాల మధ్య ఉన్న ఖైరతాబాద్ లో తన కొడుకును నిలబెట్టి ఈజీగా గెలిపించుకుంటాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారట తలసాని. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన తలసాని సాయి కిరణ్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇప్పుడు మళ్లీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారట. ఖైరతాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటాపోటీగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారన్న చర్చ సాగుతోంది. తన సొంత నియోజకవర్గం ఖైరతాబాద్ లోని ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో దానం కైట్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జలవిహార్ పక్కన గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. అయితే తలసాని రిక్వెస్ట్ కు గులాబీ బాసు ఓకే చెప్తారా? ఖైరతాబాద్ ఉప ఎన్నిక తలసాని సాయి కిరణ్ కే దక్కబోతోందా లేదా అనేది వేచి చూడాలి.